మేము ఎన్ని లక్షలు కడితే కేసీఆర్ డబల్ బెడ్రూమ్ వచ్చిందో మీకు తెలుసా? ఇంత ఉంది, కొంచెం ఎక్కువనే ఉంది నా చేయట్లా. అయ్యో మంచిగా సరిపోతుందా మనకై? మీకు డబల్ బెడ్రూమ్ ఇప్పిస్తాం, 50,000 ఇవ్వండి, 1,00,000 రూపాయలు ఇవ్వండి, 2 లక్షలు ఇవ్వండి అని అడుగుతున్నారు. మేము ఇంకా ఇంట్లోకే రాలేము, అప్పుడే చూడండి గోడలు మొత్తం పర్రెలిచ్చుకోపోయినాయి. మీరు బీఆర్ఎస్ కార్యకర్తలు అండ్ లీడర్స్, అందుకే మీకు వచ్చింది అంటారు. చూడండి కింద నేను చూసుకుంటే చూడండి ఎట్లా కనిపిస్తున్నాయో. తెలంగాణ గవర్నమెంట్ డబల్ బెడ్రూమ్ని రెనోవేషన్ తక్కువ బడ్జెట్లో ఎవరైనా చేసే వాళ్ళు ఉంటే కింద కామెంట్ అంటే ఎక్కువ పెట్టలేము. ఇల్లు ఇంక ఇయ్యందలేరు బ్రదర్, మీకు అప్పుడే చూడండి నల్లగా అయిపోయింది, మొత్తం పాతిలులాగా అయిపోయింది, మొత్తం పర్రెలు వాసింది. సో కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు వస్తాయి. ఏదో కేరళకి వెళ్తే అంత కనిపిస్తుంది చూడ, అట్లా కనిపిస్తుంది. మేము ఇంట్లోకి రాకముందే మా ఇంట్లో ఒక పక్షి చనిపోయింది. అయ్యో దేవుడా, చిన్నగా ఉంది పాపం. ఇట్లా మనం ఇట్లా ఎంట్రన్స్ ఇచ్చిందాడే మనకి ఇక్కడ మనకి 2 బెడ్రూమ్లు కనిపిస్తాయి. ఇది ఒక బెడ్రూమ్ అనేది నార్మల్ బెడ్రూమ్, అది అటాచ్ బాత్రూమ్ బెడ్రూమ్ పక్కది. గట్టి ఇచ్చారు చూడండి, మంచిగా ఉన్నాయి, బాగున్నాయి. మోరికి సంబంధించింది అన్నీ క్లీన్ చేసుకోవాలి వచ్చిన తర్వాత. అండ్ ఈడ ట్యాప్ చూపిస్తా. అంటే పట్టకాయిదాలు ఉన్న వాళ్ళకి చూస్తేనే గేట్ ఓపెన్ చేస్తలేదంటే ఓపెన్ చేయరు. సో ఇవి స్తంభాలు కనిపిస్తున్నాయి కదా, వీధి స్తంభాలు అన్నమాట. ఇవి అయితే కంప్లీట్ అయిపోయినాయి. వాటర్ కూడా మంజీరా వాటర్ వస్తాయి. జనవరి వరకు అయితే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే అవుతుంది జనవరి వరకు కంపల్సరీ. హలో గైస్, నమస్తే. మాకు కేసీఆర్ ఇచ్చిన 2 BHK డబల్ బెడ్రూమ్ దగ్గరికి అయితే మళ్ళీ వచ్చేసినాం అన్నమాట. సో ఈ వీడియోలో మేము ఎన్ని లక్షలు కడితే డబల్ బెడ్రూమ్ వచ్చింది, అదేవిధంగా ఎట్లా అప్లై చేయాలి, ఏ విధంగా అప్లై చేయాలి, అండ్ మొన్న వచ్చినప్పుడు డబల్ బెడ్రూమ్ని క్లారిటీగా చూపెట్టలేము, ఇప్పుడు మొత్తం క్లారిటీగా చూపిస్తాము. ఎట్లా ఉంది, ఎట్లా రూమ్స్ ఉన్నాయి, హాల్ ఎట్లా ఉంది, కిచెన్ ఎట్లా ఉంది, బాత్రూమ్ ఎట్లా ఉంది అనేసి. అండ్ అదేవిధంగా మాకు ఇచ్చిన డబల్ బెడ్రూమ్ దగ్గర ఇక్కడ వర్క్స్ ఎంతవరకు వచ్చినాయి, అండ్ అదేవిధంగా ఎప్పుడు ఓపెనింగ్ అయితే ప్రతి ఒక్కటి డీటెయిల్గా మాట్లాడుకుందాం. అండ్ మీరు ఎట్లా అప్లై చేసుకోవాలి, మీరు ఎట్లా అప్లై చేసుకుంటే మీకు ఎట్లా వస్తుంది అనేసి కూడా మాట్లాడుకుందాం. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. సో వెనకాల బోర్డు కనిపిస్తుంది కదా, ఇది ఎంట్రన్స్. 2 BHK హౌసింగ్ కాలనీ 30 అన్నారన్నమాట. ఇక బ్యాక్ కెమెరా పెట్టి మొత్తం మాట్లాడుకుంటే వెళ్ళిపోదాం. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు మొత్తం అర్థమైపోతుంది మాకు ఎట్లా వచ్చింది అండ్ మీరు ఎట్లా అప్లై చేసుకోవాలి, అన్ని డీటెయిల్స్ మొత్తం కవర్ చేస్తాం. సో ఇది ఎంట్రన్స్ అన్నమాట. ప్రతిరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలా మంది అయితే చూడడానికి వస్తారు. అండ్ ఇంకోటి సెక్యూరిటీ అయితే మెయింటెనెన్స్ అయితే సెక్యూరిటీ అయితే కంపల్సరీ ఉంటారన్నమాట. ఎవరిని కొత్త వాళ్ళని అయితే ఓనియరు, తాళాలు అండ్ వాళ్ళకి వచ్చిన ఏదైతే డబల్ బెడ్రూమ్ సర్టిఫికేట్ ఉందో చూపిస్తేనే పోతారన్నమాట. సో ఇంకోటి స్తంభాలకు సంబంధించిన పనులు కూడా మొత్తం అయితే అవుతున్నాయి. కాకా నమస్తే. మొత్తం ఓకే ఆల్మోస్ట్ అయిపోయిందంట పని నీట్గా మొత్తం ఫేమస్ అయిపోయింది. ఓకే, సార్ వాళ్ళు కూడా ఎప్పుడు ఎనీ టైం ఉంటారు ఇక్కడ మొత్తం. సార్ వాళ్ళు కూడా జనవరి వరకు అయితే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే అవుతుంది జనవరి వరకు కంపల్సరీ. మీరు 1 మంత్ ఎంతమంది చేస్తారు కాక ఇక్కడ పని? 6 మంది సెక్యూరిటీ. సో ఎవరిని కొత్త వాళ్ళని రానియరు లోపలికి. మన తాళాలు కార్డు అంటే ఇల్లు వచ్చినట్టు పట్టకాయిదం ఉంటేనే పంపిస్తారు, లేదంటే తాళాలు చూపించాలి. మొత్తం ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు ఓపెన్? 7:30 నుంచి మళ్ళీ 7 గంటల వరకు సాయంత్రం. నైట్ అయితే నాట్ అలౌడ్. మళ్ళీ సండే 5 గంటల వరకు బంద్ చేస్తారు. సో సండే సాటర్డే ఉంటుందా విజిట్ చేయండి, కానీ లోపలికి ఓపెన్. సో ఫుల్ సెక్యూరిటీ చూస్తున్నారు. థ్యాంక్ యూ కాక. మీ పేరు కాక? దేవయ్య సార్. దేవయ్య. థ్యాంక్ యూ అట్లనే చూసుకోండి కాక. ఇంకో నెల రోజులు అయితే మేము కూడా వచ్చేస్తాం ఇంట్లోకి. సో చూడండి మొత్తం ఎంట్రెన్స్ అన్నమాట. అక్కడ నుంచి మొత్తం చాలా సాఫ్ట్గా ఉంది. మాకన్నా ముందే ఈ కుక్కలు వచ్చి అయితే స్టే చేస్తున్నాయి అనమాట. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ బ్లాక్ అనేది అక్కడ ఇచ్చిర్రు, ఇక్కడ లాస్ట్ లో అనేది 7th బ్లాక్ అన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది రివర్స్ ఇచ్చినారన్నమాట. ఇక్కడ సైడ్ రివర్స్ ఇచ్చిర్రు. అంటే ఫస్ట్ బ్లాక్ అనేది ఫస్ట్ ఉండాలి, కానీ ఇదేంటంటే ఫస్ట్ బ్లాక్ అనేది లాస్ట్ ఉందన్నమాట. లాస్ట్ లో మా ఇల్లు కనిపిస్తుంది మీకు ఈ నుంచి. సో ఇది ఏంటంటే 7th బ్లాక్ 9th ఫ్లోర్ వరకు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో, 7 వరకు ఉన్నాయో. అండ్ ఇవన్నీ చూపించుకుంటూ పోదాం అనుకున్నాం, కాకపోతే ఇక మాకు ఇచ్చిన ఇంటి దగ్గర మేము క్లారిటీగా చూపిస్తే మంచిగా ఉంటుంది అనేసి అయితే అక్కడ చూపిస్తాము. ఇంకోటి ప్లేస్ ఎక్కువ ఉంది పిల్లలు ఆడుకోవడానికి కానీ, ఏదన్నా ఫంక్షన్స్ కి కానీ, పెద్ద పెద్ద ఫంక్షన్స్ అయినా సరే ఎంత పెద్ద ప్లేస్ ఉంది చూడండి. ఇది 6th బ్లాక్, ఇది మొత్తం 6th బ్లాక్. ఇక 6th బ్లాక్ తర్వాత 5th బ్లాక్ అనమాట. ఇక మేము చూపించే బ్లాక్ ఏదైతే మాది ఫస్ట్ బ్లాక్ ఉందో అది చూపిస్తే మీకు మొత్తం అర్థమవుతుంది. అన్ని ఆల్మోస్ట్ అన్ని బ్లాక్స్ సేమ్ ఉంటాయి అబ్బా. అండ్ ఇక ఫైనల్లీ మనం వచ్చేద్దాం. మీరు ఎన్ని లక్షలు ఇచ్చిరో, అండ్ అదేవిధంగా మీరు బీఆర్ఎస్ కార్యకర్తలు అండ్ లీడర్స్, అందుకే మీకు వచ్చింది అంటున్నారు. బ్రదర్ మాకు మేము ఏం పుచ్చుకోలేదు, మాకు ఏమి ఇయ్యలు. అండ్ మెయిన్ ఇది ప్రమోషన్ వీడియో కూడా కాదు. ప్రమోషన్ వీడియో చేసేది ఉంటే ఎలక్షన్స్ ముందు చేస్తాం, ఎందుకంటే ఓట్లన్నా పడతాయి. ఇప్పటి నుంచి ప్రమోషన్ చేస్తే వాళ్ళకి ఏమొస్తుంది చెప్పండి, మాకేమొస్తుంది.
సో మేము ఇంకోటి బలిచినోళ్ళం కాదు, ఇంకోటి నాది మెడల ఒకటి పూసల దండ వేసుకున్నా. పూసలు ఉంటాయి, అవి 20 రూపాయలు 30 రూపాయలు పెడితే పూసల దండ వస్తుంది. ఆ దండ చూసి మీరు మస్తు బలిచినోళ్ళు భయ్యా, అది బంగారం దండ భయ్యా, అది ఇది అని చాలా మంది అంటున్నారు. అది బంగారం కాదు, లేనోళ్ళకి ఇవ్వచ్చు కదా, మీకెందుకు ఇచ్చిరని అడుగుతున్నారు చాలా మంది అడుగుతున్నారు. అప్పుడు మాకు ఫీల్ అనిపించి అంటే చాలా ఫీల్ అయినాము. అంటే చూడడానికి అట్లా ఉంటాం. సో అన్న ఫస్ట్ బ్లాక్, సో ఇక్కడ కూడా సెక్యూరిటీ ఉన్నాడు అన్న. సో చెప్పింది కదా అన్న 6 మంది సెక్యూరిటీస్ ఉంటారని, ఎవరిని కూడా ఎవరు వచ్చిరో ఏందనేసి ప్రతి ఒక్కటైతే చూసుకుంటారు వాళ్ళు, ఇక కొత్తలను అయితే రానియకుండా. సో ఇంకా అదే పూసలదండ, అది పూసలదండ, అది బంగారం కాదు. వాచ్ అంటారా, అది 150 రూపాయల వాచ్ ఏడా కోటిలా తీసుకున్నాము. మాకు నిజంగా అంత ఉన్నోళ్ళం అయితే 9th ఫ్లోర్కి వచ్చి ఎందుకుంటాం చెప్పండి. మేము వస్తాం ఇంకో 1 మంత్లో కదా, ఇప్పుడు సెక్యూరిటీ చెప్పిండు 1 మంత్లో అంటే జనవరి వరకు ఓపెన్ అయిపోతుంది అని చెప్పిండు, సంక్రాంతి వరకు ఓపెన్ అవుతుంది అని చెప్పిండు. ఒకవేళ ఆయన మాట ప్రకారం అయ్యింది అనుకోండి, అంత ఏం లేదు. నిజంగా చెప్తున్నా, దేవుని దయతో నా వరకు వస్తే మేము వచ్చేస్తాం, మేము ఉంటాం. మేము అంత ఉన్నోళ్ళం అయితే ఈ డబల్ బెడ్రూమ్లో 9th ఫ్లోర్లో ఎట్లా వస్తాం చెప్పండి, పిల్లల్ని వేసుకొని చిన్న పిల్లల్ని. అసలు ఏంటంటే గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లులు చాలామంది ఏమనుకుంటారు, అరే ఎట్లా కడతారో ఏందో, ఉండగలుగుతామో లేదో అనేసి భయపడుతుంటారు. కానీ మేము భయపెట్టిరు కూడా, కానీ మేము ఉండడానికి రెడీ. ఎందుకంటే మాకు ఇల్లు గతి లేదబ్బా. మేము మా తాతల కాలం నుంచి హైదరాబాద్లో ఉంటున్నాం. మా తాతలు మా డాడీ వాళ్ళు కొంచెం మంచిగా లేక, వాళ్ళకు తెలివి లేక, ఏది కొనుక్కోలేక ఏం లేదు, ఇక అదే స్థితిలో ఉండిపోయినాం. ఏదో మా బాధను గుర్తించో లేదంటే ఆ దేవుని దయ వల్లనో తెలియదు, కానీ కేసీఆర్ వాళ్ళ సైడ్ వాళ్ళకి కూడా లేదు. మా ఇద్దరికి రావడం ఇదే ఫస్ట్ టైం గవర్నమెంట్ నుంచి వచ్చింది. అండ్ ఇంకోటి, మీరు అప్లై చేసుకుంటే ఇప్పుడు 2 BHK వస్తుందా అని చాలామంది అడుగుతున్నారు. ఇప్పుడు కేసీఆర్ డబల్ బెడ్రూమ్ ఏదైతే ఉందో అది రాకపోవచ్చు నాకు తెలిసి. కొత్తగా రేవంత్ రెడ్డి సార్ది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా, వాళ్ళు కొత్తగా ఇందిరమ్మ ఇల్లు పథకం పెట్టిరు కదా. సో మొన్నటి వరకు ఒక 6 ఫామ్స్ వచ్చినాయి, అదే ఫామ్స్ ఫిలప్ చేసి కదా, ఆ ఫామ్ ఫిలప్ చేసిన 6 పథకాల ఫామ్, అది కూడా ఇల్లు లేని వాళ్ళకి ఫామ్ ఫిలప్ ఉంటుంది. అది ఫిలప్ చేసి కొత్తగా ఇప్పుడు కొత్త గవర్నమెంట్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మొన్న ఇందిరమ్మ ఇళ్ళ గురించి కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ మాట్లాడడం జరిగింది. సో కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లులు వస్తాయి. అంటే నాకు తెలిసి ఇవి ఏవైతే డబల్ బెడ్రూమ్స్ ఉన్నాయో వీటికి ఇందిరమ్మ పేరు పెట్టేసి ఇస్తారేమో అనిపిస్తుంది. అంటే ఇవి అయిపోయిన ఆల్మోస్ట్ మళ్ళీ కొత్త కట్టి సేమ్ ఇట్లనే డబల్ బెడ్రూమ్లు ఇస్తారేమో ఇందిరమ్మ ఇల్లు అనేసి. సరే ఇంకోటి, సరే ఇల్లు లేని వాళ్ళకి మాలాగా ఇల్లు వస్తే అదే మాకు హ్యాపీ. ఇంకోటి, మీరు ఎప్పుడు అప్లై చేసారు మీకు ఏంది అనేసి అన్నారు చాలా మంది. 2014లో మనకు తెలంగాణ వచ్చింది కదా, అంతే కదా. 2014లో తెలంగాణ వచ్చినప్పుడు కేసీఆర్ సారు సీఎం అయిన తర్వాత 3 ఇయర్స్కో 2 ఇయర్స్కో డబల్ బెడ్రూమ్లు ఇల్లు లేని వరకు ఇల్లు ఇస్తామని ఒక పథకం అనేది స్టార్ట్ చేసారు. స్టార్ట్ చేసిన టైంలో మీ సేవలో మేము వెళ్ళేసి మేము అప్పుడు అప్లై చేసినాం అనమాట. అప్పుడు అప్లై చేస్తే మళ్ళీ 2000 అంటే అధికారంలో నుంచి వెళ్ళిపోయి మళ్ళీ ఎలక్షన్స్ అయ్యి మళ్ళీ సీఎం అయ్యిండు ఎవరు, మన కేసీఆర్ సార్. డబల్ టైం సీఎం అయ్యాను, సెకండ్ టైం అయినప్పుడు మొన్న ఏవైతే ఎలక్షన్లు ఇంకో 1 ఇయర్లో ఉన్నాయి అన్నప్పుడు మాకు డబల్ బెడ్రూమ్ వచ్చింది. అంటే దాదాపు 5-6 ఇయర్స్ వెయిట్ చేసినాం డబల్ బెడ్రూమ్ కోసం. సో ఇంకోటి, మీరు అప్లై చేసిరా, మీకు ఇల్లు రాలేదా, మీరు కూడా టెన్షన్ పడకండి. అర్హులు అయ్యి ఉంటే మీకు కంపల్సరీ మీకు వచ్చే, అంటే మీరు అర్హులు ఇల్లు రావాలి మీకు అనుకుంటే, మీకు ఏదైతే ఫోన్ నెంబర్ ఇచ్చిరో అక్కడికి ఆ ఫోన్ నెంబర్కి వస్తుంది. ఆ ఫోన్ నెంబర్ కూడా మీరు అనొచ్చు, ఏదైతే ఆధార్ కార్డ్ లింక్ ఉంటుందో, మీరు ఎవరి ఆధార్ కార్డ్ మీద అయితే అప్లై చేసేటప్పుడు డీటెయిల్గా అన్ని కరెక్ట్ ఫామ్ లో ఫిల్అప్ చేసి ఉంటారు. ఆధార్ కార్డ్ ఉంటుంది కదా, ఆధార్ కార్డ్లో ఒక నెంబర్ ఉంటుంది, ఫోన్ నెంబర్. అది ఏదైతే ఫోన్ నెంబర్ ఉంటుందో ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ వస్తుంది. ఎవరు కూడా టెన్షన్ పడకండి. మా పేరు మీద రాలేదు, మా అమ్మ పేరు మీద వచ్చింది. ఆయనగా మాట్లాడుకుని వచ్చేసినాం. అది ఫస్ట్, అది 5th బ్లాక్ ఆడికి అయిపోయినాయి. అది 4th బ్లాకు, అది 3rd, ఇది 2nd, ఇది 1st. ఇది మాది 1st బ్లాక్ అన్నమాట. ఇది 1st బ్లాక్. ఇప్పుడు 9th ఫ్లోర్కి అయితే వెళ్దాం. సో మాట్లాడుకు వచ్చినాం. ఇంకేమైనా డీటెయిల్స్ ఉంటే కింద కామెంట్లు పెట్టండి, కామెంట్లకు కూడా రిప్లైలు ఇస్తాం. సో అన్న సెక్యూరిటీ అన్న నమస్తే అన్న, ఏం పేరు అన్న? రిషి. ఎక్కడ నుండి అన్న? అవునా. సో ఎంతమంది? 6 మంది చేస్తారా పని? సో మార్నింగ్ అదే జనవరి ఫిబ్రవరి మధ్యలో అవుతుంది. జనవరి మధ్యలో అంటే అప్పటికే ఎట్లా చూసుకుంటారా సెక్యూరిటీ? అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకా ఓన్లీ? అదే కొత్త వాళ్ళని అయితే ఎవరిని రానిస్తలే. ఓకే, అలో లేదు, ఓన్లీ పట్టకాయదం ఉన్న వాళ్ళకే అలో చేస్తాం. అట్లనే చూసుకోరా నా మంచిగా, మళ్ళీ అందరు వచ్చి ఖరాబ్ చేసేస్తారు ఇల్లులో. ఓకే, అంటే పట్టకాయదాలు ఉన్న వాళ్ళకి చూస్తేనే గేట్ ఓపెన్ చేస్తలేదంటే ఓపెన్ చేయరు. ఓకే అన్న. పనులు ఏమవుతున్నాయన్నా ఇప్పుడు? కరెక్ట్ పని వస్తుంది, లోపల మీటర్ ఫిట్ చేస్తారు. మీటర్ ఫిట్ చేస్తారంట. సో ఇవి స్తంభాలు కనిపిస్తున్నాయి కదా, వీధి స్తంభాలు అన్నమాట. ఇవి అయితే కంప్లీట్ అయిపోయినాయి. వాటర్ మేము మనం వచ్చిన తర్వాత వస్తాయంట వాటర్. అండ్ ఇంకోటి కూడా, వాటర్ కూడా మంజీరా వాటర్ వస్తాయి. ఇంకోటి చాలా మందికి ఫోన్లు వస్తున్నాయి,
ఏమని మాకు పైసలు కట్టండి, మీకు ఇల్లు వచ్చింది కదా, మీకు కరెంట్ అదే మీటర్ వేయాలి, అదే వేయాలి, 2000 ఇయర్ 3000 ఇయర్ అని చాలామందికి దొంగ ఫోన్స్ వస్తున్నాయంటే అలాంటి ఫోన్స్ నమ్మకండి. ఒకసారి అలా ఫోన్స్ వస్తే ఒకవేళ చెప్పలేం, రియల్గా ఇక్కడ ఉన్న సార్ వాళ్ళు కూడా మీకు ఫోన్ చేసి రమ్మనొచ్చు, కానీ అట్లా ఏమనకుండా ఒక్కసారి టైం తీసుకొని మీ డబల్ బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళేసి అడగండి, సార్ మాకు ఇట్లా ఫోన్ వచ్చింది, అది నిజమేనా, నిజంగా మీటర్ వేస్తున్నారా, నిజంగా పైసలు ఇవ్వాలని ఒకసారి అడగండి. సార్ వాళ్ళు అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇక్కడ ఉంటారు, 3 సార్ వాళ్ళు ఉంటారు, సెక్యూరిటీలు 6 మంది సెక్యూరిటీలు ఉంటారు, అంత మంచిగా ఉంది 30 అన్నారం దగ్గర. సో మీరు ఎలాంటి పైసలు ఆన్లైన్లో మాత్రం చేయకండి. ఇంకొంతమంది డబల్ బెడ్రూమ్ గురించి మీకు డబల్ బెడ్రూమ్ ఇప్పిస్తాం, 50,000 ఇవ్వండి, 1,00,000 రూపాయలు ఇవ్వండి, 2 లక్షలు ఇవ్వండి అని అడుగుతున్నారు. సో చాలామంది ఇల్లు వస్తుందన్న ఆశతో ఇచ్చేస్తున్నారు అనమాట. పైసలు తీసుకొని డబల్ బెడ్రూమ్లు ఇచ్చే ఛాన్సే లేదబ్బా. అట్లా ఇవ్వాలంటే డబుల్ బెడ్రూమ్ అంటేనే గవర్నమెంట్ ఇల్లు, మనకి ఒక రూపాయి తీసుకోకుండా ఫ్రీగా ఇచ్చేదే గవర్నమెంట్. ఇంకోటి మేము ఏంటంటే ఇక్కడ అప్పుడు 2 BHK కేసీఆర్ 2 BHK కేసీఆర్ డబల్ బెడ్రూమ్ అంటే బాగా గుర్తుపడతారు. ఇప్పుడు డబల్ బెడ్రూమ్ అంటే గుర్తుపట్ట నార్మల్ అనుకుంటారు, కేసీఆర్ డబల్ బెడ్రూమ్ అంటేనే గుర్తుపడరు. అందుకని మేము తమ్నైల్ పెట్టినాం, పేరు కూడా పెట్టినాం. ఇంకోటి ఆయన అధికారం ఉన్న టైంలో మాకు వచ్చింది కాబట్టి కేసీఆర్ డబల్ బెడ్రూమ్ అని చెప్పినాం. ఇంకోటి మేము ఆయన థ్యాంక్స్ కూడా చెప్తాం. సో నార్మల్ డబల్ బెడ్రూమ్ అంటే గుర్తుపట్టారు కాబట్టి అట్లా చెప్తున్నాము. అండ్ ఇది ప్రజల సొమ్మే, నేను ఒప్పుకుంటా, ఇది మన సొమ్మే, అంటే పబ్లిక్ సొమ్మే, ఇది ట్యాక్సే, మనం కట్టిన ట్యాక్స్లతోని మన ఇచ్చిన పబ్లిక్ సొమ్ముతోని మనకు కట్టించినారు. కానీ కట్టి అయితే ఇచ్చిరు కదా, దానికి మెచ్చుకో. ఇంకోటి మేము మా తాతల కాలం నుంచి హైదరాబాద్ ఉంటున్నాం అబ్బా, అందుకు కొంచెం జర అంతా మేము ఉన్నోళ్ళమేం కాదు, చేసుకునే బట్టలు ఏదిగో 250 రూపాయలు 1000 రూపాయలు 500 పాయింట్ వేసినా కూడా ఉన్నోళ్ళలాగానే కనిపిస్తాం. పూరి గుడిసెలు ఉండేటోడు కూడా ఐఫోన్లు యూజ్ చేస్తారు, అది గుర్తుపెట్టుకొని. ఇప్పుడైతే లోపలికి వెళ్ళి డబుల్ బెడ్రూమ్ ఎట్లా ఉందో ఏందనేసి అయితే చూసేద్దాం. అన్న అయితే ఓపెన్ చేసిన అన్న గేటు. అండ్ ఇంకోటి దాదాపు 5,000 నుంచి 10,000 పబ్లిక్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అన్న. యూట్యూబ్ మీకు పోయేటప్పుడు చూపిస్తే ఎన్ని వస్తుంది, పోయేటప్పుడు చెప్తానా, ఓకేనా. సో ఈ సెటర్స్ కూడా ఉన్నాయి కదా, సెటర్స్లో కూడా మీరు అంటే వచ్చిన తర్వాత ఇస్తారు, షాప్స్ కూడా పెట్టుకోవచ్చు, ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే పైకి వెళ్దాం. ఇప్పుడైతే లిఫ్ట్ లేదు, ఎక్కాల్సిందే. లిఫ్ట్ లేదు. సో లిఫ్ట్కి సంబంధించిన పనులు కూడా ఇవన్నీ పెట్టారు. ఇంకా మీటర్స్ ఏర్పాటు చేసిరు, జనరేటరు, ఇది పార్కింగ్కి సంబంధించింది. ఇక్కడ మొత్తం పార్కింగ్ చేసుకోవచ్చు, ఈ నుంచి ఆడ వరకు మొత్తం. అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో కూడా పార్కింగ్ ఉందన్నమాట. ఎందుకంటే ఒక్కటి 9th ఫ్లోర్ ఉన్న వాళ్ళకి చాలా వెహికల్స్ ఉంటాయి. సో కింద కూడా పెట్టుకోవచ్చు, అంటే వెహికల్స్ పెట్టుకోవచ్చు. సో లిఫ్ట్ 3 అండ్ లిఫ్ట్ 3 పక్కన లిఫ్ట్ 4. ఆ లిఫ్ట్ 3 లిఫ్ట్ 4కి మధ్యలో మా ఇల్లు ఉంటుంది, అక్కడ ఉంటుంది మా ఇల్లు. కాకపోతే ఈ గేట్స్ అనేటివి ఓపెన్ లేవు, మనం అట్లకెళ్ళి వెళ్ళాలి. మీటర్స్ అయితే వచ్చేసినాయి, మీటర్స్ పెట్టారు, కాకపోతే సపరేట్ మీటర్లు ఇంట్లో పెట్టాలి, అంతే కదా. సో పైకి వెళ్దాం రా. అవి కూడా పెడుతున్నారంట. అండ్ కింది నుంచి చూస్తే ఎట్లా కనిపిస్తుందో చూడండి. ఇక్కడ కొత్త ఇల్లులు కాబట్టి చల్లగా ఉన్నాయి, ఇల్లు చల్లగా ఉన్నాయి. సో ఇట్లా వెళ్ళిపో అన్న, చూపించిన కార్ పార్కింగ్ ఉంది. సో ఇది ఒకటే గేట్ ఓపెన్ చేసారు, అవి ఒకటే గేట్ కదా, అన్ని గేట్లకి ఒకటే ఓపెన్ చేసారు, అన్ని ఓపెన్ చేయలేదు, అన్నిటికీ కనెక్షన్ ఉంటుంది. అదే చూసిరా, అంటే అన్ని జాలాలకి పోవద్దని, అంటే అన్నిటికీ కనెక్షన్ ఉంది. సో ఎట్లా పోయినా వస్తుంది మన ఇల్లు, అక్కడికి తీసినా కూడా వస్తుంది, ఇక్కడికి నుంచి తీసినా వస్తుంది. సో మీరైతే డబల్ బెడ్రూమ్లు ఇస్తాము, లేదంటే పైసలు ఇస్తాము, అది ఇస్తాము అనేసి అయితే మీరు పైసలు ఎవ్వరికి ఇవ్వకండి. మేము రూపాయి కట్టకుండా వచ్చింది మాకు ఇల్లు, మోసం చేస్తారు, మోసం చేసే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఇల్లు అనేది ఒక ఎమోషన్, మనకు జీవితంలో ఇల్లు ఉండాలి అని చాలామంది కోరిక, ఇల్లు లేని వారికి. మన మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా మందికి ఇల్లు అంటే ఏదో పెద్ద అది వరం లాగా ఫీల్ అవుతాం. అలాంటిది 1,00,000-2 లక్షలకు వస్తుందంటే ఇచ్చేస్తాం, కానీ అట్లా ఎవరు చేయకండి. సో ఈ నుంచి చూస్తే ఎట్లా కనిపిస్తుందో చూడండి మొత్తం. సో డైరెక్ట్ మన ఇంటి దగ్గరకు వెళ్ళి మాట్లాడుకుందాం, నడవలేము కదా. పై కదా, ఇది ఎన్నో ఫ్లోర్? 3వ ఫ్లోర్ ఇది. ఇటు సైడ్ అటు సైడ్ మన ఇల్లు. ఇవన్నీ చూడండి, ఎన్ని ఇల్లులు ఉన్నాయి, అంతా కనిపిస్తుందా? లైటింగ్ వస్తుందా? వస్తుంది. మనం అటు వెళ్ళాలి, మన అటు సైడ్ వెళ్ళాలి, అటు సైడ్ నుంచి ఎక్కుదాం, ఈజీగా ఉంటుంది. రా అమ్మయ్యా, 9th ఫ్లోర్ వచ్చేసాం. కింద చెప్పినట్లే లిఫ్ట్ 3 లిఫ్ట్ 4 మధ్యలో మా ఇల్లు. ఫైర్ స్టేషన్ కూడా పక్కనే ఉంది, ఫైర్కి సంబంధించింది. ఫైనలీ మ్యాక్కి అన్నమాట. ఇది నెంబర్ వచ్చేసి ఫ్లాట్ నెంబర్ 922. ఆ పైన ఉంది పిచ్చిదన్న. సో మీకు క్లారిటీగా చూపెట్టాలని అన్నారు, క్లారిటీగా చూపిస్తా. లిఫ్ట్ 4 అండ్ సిటీస్ అయితే ఈ విధంగా ఉంటాయి.
ఆయన కిందికి వెళ్ళి చూసి ఇక్కడ ఒక లిఫ్ట్ కనిపిస్తుంది, అక్కడ ఒక లిఫ్ట్ కనిపిస్తుంది. లిఫ్ట్ పక్కన మనకి ఇవి చూడండి, తాళంది. ఇది ఈ విండోస్ ఉన్నాయి కదా, ఈ విండోస్ అనేటివి బెడ్రూమ్లోకి ఉంటాయి. నార్మల్ బెడ్రూమ్ అంటే అటాచ్ బాత్రూమ్ ఉంది చూడండి, అది బెడ్రూమ్ కాదు, నార్మల్ బెడ్రూమ్. అండ్ ఇది హాల్లోకి ఉంటాయి. వీళ్ళు ఎవరో చూడు 2 తలలు వేసుకోరు. గవర్నమెంట్ ఇచ్చింది కాక మళ్ళీ వాళ్ళది కూడా అంటే భయం ఉంటుంది మళ్ళీ ఎవరో వచ్చి ఉంటారు అనేసి. అయితే ఇది హాల్లో ఉంటాయి విండోస్. అండ్ వెళ్ళు, ఈ తాళం కూడా మాకు వాళ్ళే ఇచ్చినారు తాళం కూడా. ఇది మా ఫ్లాట్. ఇక్కడ 922 రాసింది కదా, దానిపైన కూడా ఒకటి బల్బ్ ఇచ్చిరు అనమాట, అక్కడ బల్బ్ పెట్టుకోవడానికి. అండ్ ఇక్కడ ఫైర్ స్టేషన్. మేము అనుకునే వాళ్ళం ఏమన్నా ఫైర్ గిట్ వస్తే డబ్బుని పైప్ గుంజుకోపోయి ఇంట్లోకి వేసుకోవాలి. పక్కనే ఫైర్ స్టేషన్ కాదు, పిచ్చిదానం. ఫైర్కి సంబంధించిన పైప్ ఇళ్ళ నుంచి వాటర్ వస్తాయి. అండ్ స్మోక్కి సంబంధించినవి కూడా ఇక్కడనే మన రూమ్, మన ఫ్లాట్ పక్కనే ఉన్నాయి. అంటే ఎందుకంటే 9th ఫ్లోర్ కదా, ఎంతకైనా మన జాగ్రత్తగా మనం ఉండాలి. అండ్ ఇక్కడ చూసుకుంటే తలుపులు కూడా గట్టిగా ఉన్నాయి. మేము తలుపులు కూడా ఏం మార్పించుకోము, ఎందుకంటే గట్టిగానే ఉన్నాయి కాబట్టి. అనిపిస్తున్నాయి గట్టిగానే ఉన్నాయి తలుపులు కూడా మనకి. కడప అయితే లేదు, కడప లేదు, కడప కట్టించుకోవాలి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు హాల్ చూసుకుంటే తలుపు వెనకాల చూడండి ఈ విధంగా అయితే ఉంది. అండ్ ఇక్కడ తలుపు పక్కనే మనకి ఇక్కడ ఒకటి మెయిన్ ఇచ్చి, అంటే స్విచ్లు ఆన్ ఆఫ్. మెయిన్ కాదు ఇది, మన ఏమంటారు స్విచ్, అదే ఆన్ ఆఫ్. మనకు టోటల్ మన ఇంటికి సంబంధించిన బోర్డు ఇది, లేజర్ బోర్డ్. ఇవి కిందేమో స్విచ్ బోర్డ్స్ ఇచ్చినారు. ఇక్కడ స్విచ్ బోర్డ్స్ ఇక్కడ మంచిగా ఉన్నాయి, ఇవి కూడా క్వాలిటీ ఇచ్చారు, బాగున్నాయి. పక్కకే విండోస్ ఉన్నాయి చూడండి. ఇంతకుముందు నేను బయట చూపించిన కదా విండోస్, ఇది హాల్కి సంబంధించిన విండోస్ బయటకి బయటకి ఇచ్చారు. ఇంకోటి ఈడ కూడా ఇచ్చినారు, ఇంకో స్విచ్. ఈడ కూడా స్విచ్ బోర్డ్ ఇచ్చారు. ఆయన హాల్లో ఒకటి ఇది మన బల్బ్ పెట్టుకునేది ఇచ్చారు. ఫ్యాన్ కి సంబంధించింది కూడా ఇచ్చారు. ఫ్యాన్ కి సంబంధించింది ఒకసారి చూడండి క్లారిటీగా. 0.5 పెడితే టోటల్గా ఇల్లు కనిపిస్తుంది కానీ క్లారిటీ కనిపించదు. అందుకే నేను 1లో పెట్టినా, 1xలో పెట్టినా. ఒక మిల్లా చూపిస్తా చూడండి. ఇదన్నమాట మా ఇల్లు. ఇది హాల్. కరెంట్ కి సంబంధించి ఆల్మోస్ట్ అన్ని ప్రిపేర్ చేసి పెట్టినారు. అయితే ఇది హాల్. ఇట్లా మనం ఎంట్రన్స్ ఇస్తాము. ఒక నిమిషం. మనం ఇట్లా ఎంట్రన్స్ ఇచ్చిందాడే మనకి ఇక్కడ మనకి 2 బెడ్రూమ్లు కనిపిస్తాయి. ఇది ఒక బెడ్రూమ్ అనేది నార్మల్ బెడ్రూమ్, అది అటాచ్ బాత్రూమ్ బెడ్రూమ్ పక్కది. ఇది ఈ హాల్ నుంచి చూస్తే మనకు బాత్రూమ్ పైన మనకు ఒక ప్లేస్ కనిపిస్తుంది, జాగా, అంటే సామాన్ పెట్టుకోవడానికి. ఇది బాత్రూమ్ హాల్లో ఉంది, కామన్ బాత్రూమ్. జర ఇలా జాగా కనిపిస్తుంది కదా, ఇది పెట్టుకోవడానికి. అండ్ ఇక్కడ కామన్ బాత్రూమ్, అందరు వస్తారు, అందరి కోసం. ఇది ఈ బాత్రూమ్ పైన జాగా ఇచ్చి చూడండి, పైన సామాన్ పెట్టుకోవడానికి. బాత్రూమ్ లో కూడా స్పేస్ బాగానే ఉంది. కామన్ బాత్రూమ్ కి అంటే ఇక్కడ స్నానం చేసుకోవడానికి ముందు అది కూర్చోనికే. వెంటిలేషన్ కూడా బాగా ఇచ్చారు. చూడండి వెంటిలేషన్ ఎట్లా కనిపిస్తుందో బయటికి. ఈ లొకేషన్ చూపిస్తాను, మీకు ఆల్రెడీ చూసే ఉంటారు. ఇవి ట్యాప్స్ అయితే బాగున్నాయి, ట్యాప్స్ గట్టిగా ఇచ్చినారు. గట్టిగా ఇచ్చారు చూడండి, మంచిగా ఉన్నాయి, బాగున్నాయి. ఇక మోరికి సంబంధించింది ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి వచ్చిన తర్వాత. అండ్ ఈడ ట్యాప్ గది చూపిస్తా, ఇచ్చిరా గది చూపిస్తా. అండ్ పైన కూడా స్పేస్ బాగానే ఇచ్చారు, పైనకి వెళ్ళి మంచిగా. మళ్ళీ వాష్రూమ్ పైన ఒకటి అది కూడా ఇచ్చారు, బల్బ్ కూడా ఇచ్చారు వాష్రూమ్ పైన. అంటే వాళ్ళకే వస్తుంది వెళ్తురు కూడా. పక్కన ఇవి కూడా ఇచ్చినారు, అంటే వాష్రూమ్ లో లైటింగ్. అరే వాష్రూమ్ లో కూడా ఇచ్చారు లైటింగ్ మనకి. ఇదే స్విచ్లు ఇచ్చారు వాష్రూమ్ కి బయటకి సంబంధించి. సో ఇప్పుడు బెడ్రూమ్ చూపెట్టి. ఓకే, బెడ్రూమ్ ఏవైతే గొల్లెంలు ఏవైతే తలుపులు ఉంటాయో అవి కూడా గట్టిగా ఇచ్చారు. సింగిల్ డోర్ ఇచ్చినా కూడా గట్టిగా ఉన్నాయి. ఒకటి లావు ఉన్నాయి కూడా, సైడ్కి బాగున్నాయి, లావుగా మంచిగా ఉన్నాయి. పెయింట్ కూడా బాగానే వేసినారు. ఇక్కడ కూడా రైట్ సైడ్ లోనే మనకు బల్బ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ సజ్జ ఇచ్చారు, ఒకటి సజ్జ ఉంది పైన. కామన్ బెడ్రూమ్ లో సజ్జ కూడా ఇచ్చినారు. పక్కనే విండో కూడా ఉంది, మంచిగా వెంటిలేషన్ విండో. అదే చెప్పినా కదా, హాల్ కి అటాచ్ ఉంటుంది. ఇక్కడ 2 బల్బులు ఇచ్చినారు. అండ్ ఇక్కడ అండ్ ఫ్యాన్ పెట్టుకోవడానికి ఇక్కడ ఒక బల్బ్ పెట్టుకోవడానికి ఆడ కూడా ఇచ్చినారు ఒకటి. అండ్ ఇక్కడ కూడా ఒక బల్బ్ పెట్టుకోవడానికి. స్విచ్ బోర్డు కూడా ఇక ఫ్యాన్ కోసం వాటి కోసం గట్టిగానే ఉన్నాయి, బాగానే. అండ్ వెనకాల బయట కూడా లోపల గొల్లం పెట్టుకోవడానికి కూడా గట్టిగానే ఉంది, గట్టిగా ఉంది. కలర్ కూడా పెయింట్ కూడా వేసేది. ఒకసారి మంచిగా చూపిస్తాను, బయటికి వెళ్ళి చూపిస్తాను మంచిగా. కొంచెం చీకటి ఉంది కాబట్టి సరిగా కనిపించదు. ఇంకో 9th ఫ్లోర్ కాబట్టి మంచిగా. ఒక్క నిమిషం మాకు బ్లర్ అవుతుంది. ఇప్పుడు చూపిస్తుంది చూడండి. అండ్ కింద చూడండి, కింద కొంచెం మనం మార్పించుకోవాలి. ఓన్లీ సిమెంట్ వేసారు, బెడ్ వేసారు. బెడ్ వేసి అక్కడ ఇక్కడ చూడండి, ఇక్కడ విండో, అండ్ ఇక్కడ బెడ్రూమ్.
అండ్ ఇట్లా ఇంకా 9th ఫ్లోర్ కాబట్టి ఈ మాత్రం ఒకసారి లోపలికి వెంటనే చూపిద్దాం. చేయి పెట్టి ఇట్లా ఇంకా పెద్ద అట్లా పెట్టి ఇంకా పెద్ద ఇంటికో అంత పెద్దగా ఉంది, అంతే ఉంది. ఇంత ఉంది, కొంచెం ఎక్కువనే ఉంది నా చేయి. మంచిగా సరిపోతుందా మనకైతే. మనకు ఇది కూడా గతి లేదు కదా, మనకి ఇది కూడా లేదు. మన లాంటి వాళ్ళ కోసం ఇదే చాలా పెద్దది. డబుల్ బెడ్రూమ్ అంటే ఎంత పెద్ద డ్రీమ్. డ్రీమ్ మనకి ఇదే చాలా పెద్దది. ఈ డోర్ కూడా బాగుంది. ఇక్కడ వెంటిలేషన్ ఫుల్ అసలు లైట్ చచ్చిపోయింది. అయ్యో ఇది అసలు డోర్లో పనిచేస్తుంది, ఎట్లా వస్తుంది లోపలికి? అయ్యో దేవుడా, అసలు అన్ని బంద్ చేసింది, లోపలికి వచ్చేసావాలా? మేము ఇంట్లోకి రాకముందే మా ఇంట్లో ఒక పక్షి చనిపోయింది. అయ్యో దేవుడా, చిన్నగా ఉంది పాపం. ఎట్లకెళ్ళి వచ్చింది అసలు అది? ఇగో ఇవి బంద్ చేసి ఉంది, ఇంకెట్లకి వచ్చింది? అరే అట్లకెళ్ళి వచ్చింది అనుకుంటా, ఇందులో నుంచి వచ్చింది అనుకుంటా. ఇందులో నుంచి అరే ఇది కూడా బంద్ చేసి ఉంది కదా. అవును, ఇది కూడా బంద్ చేసి ఉంది. అసలు ఎట్లకి వచ్చింది అసలు? అన్ని డోర్లు అన్ని బంద్ చేస్తే ఫుడ్ లేక చచ్చిపోయిందా ఇందులో పాపం? మనం వచ్చినప్పుడు వదిలేసినామా ఏంటి? ఏంటిది? మనం లాస్ట్ టైం వచ్చినప్పుడు అది లోపలికి వచ్చిందా? అట్లా ఏం రాలే. టీవీది అట్లా కాదు, ఇంతకుముందు చనిపోయినట్లుంది. అది ఎట్లా వచ్చింది అర్థమైతే ఏంటో గ్యాప్ ఉంది, ఆ గ్యాప్లోకి వెళ్ళి వచ్చింది. ఆ గ్యాప్ మర్చిపోయింది అనుకుంటా. విండోస్ కూడా ఎంత గట్టిగా ఉన్నాయి. అది అప్పటి వరకు. ఇది అటాచ్ బాత్రూమ్ది. సో ఈ అటాచ్ బాత్రూంలో మనకి ఇక్కడ చూసుకుంటే ఒక పైన ఒక సజ్జ ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇవి మన స్విచ్ బోర్డులు. అండ్ ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఒక స్విచ్ బోర్డు. ఇది ఓపెన్ అవుతలేదు. అండ్ ఇక్కడ చూసుకుంటే తలుపు కూడా గట్టిగా ఉంది. అండ్ ఈ బాత్రూమ్ చూపిస్తాం మీకు. అటాచ్ బాత్రూమ్ ఉంది. ఇది వెస్టర్న్ బాత్రూమ్. అండ్ ఇక్కడ వెంటిలేషన్. అండ్ ఇక్కడ ఒకటి ఈ నల్ల ఇచ్చారు. అండ్ లోపల నుంచి దర్వాజా పెట్టుకోవడానికి కూడా ఇది మంచిగా గట్టి. ఒక సినిమా ఉంది, మన తమిళ్ సినిమా, మన అమరన్ సినిమా తీసిన శివకార్తికేయన్ హీరో తీసిండు. ఆ సినిమా సేమ్ గవర్నమెంట్ ఇచ్చిన డబల్ బెడ్రూమ్లో గురించి ఉంటుంది. సో అంత ఘోరం అయితే ఏం లేవు, మంచిగా ఉన్నాయి. అంత భయపడాల్సిన అవసరం అయితే లేదు. సో చూడండి గట్టిగా. విండోస్ ఓపెన్ చేయి. చేస్తున్నా, అదే ఇది ఓపెన్ అవుతలేదు, గట్టిగా ఉన్నాయి, బంద వస్తున్నాయి. ఇక్కడ ఏమో అడ్డం వస్తుంది, అక్కడ గోడ. లొకేషన్ అద్దరిపోయే లొకేషన్. పిల్లలు ఎడికించి చూస్తారు, మంచిగా చూస్తారు. కాకపోతే బందోబస్తు పెట్టుకోవాలి. అక్కడ చూసుకుంటే పొలాలు మన ఏమో చేయనేసిరు అలా, కానీ అది పల్లికి సంబంధించిన మామిడి చెట్లు ఉన్నాయి. చెట్లు అద్దరిపోయే చెట్లు ఉన్నాయి, మంచి ఎండాకాలం. ఆయన ఇక్కడ చూసుకుంటే మేము స్కూల్ అన్నాం. ఆ స్కూల్ కాదంట, కాలేజ్ అంట, శ్రేయస్ కాలేజ్ అంట కదా. చెప్పారు శ్రేయసే. అక్కడ కూడా డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి. అక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ ఉన్నాయి. ఇది ఎక్కడనో తెలియదు, కానీ అక్కడ కూడా ఉన్నాయి. అక్కడ కూడా డబుల్ బెడ్రూమ్. నాకు తెలిసి పెద్దంబర్పేట అనుకుంటా. పెద్దంబర్పేట. మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ లొకేషన్ అయితే అద్దరిపోయింది. పెట్టేసేలా డోర్ పెట్టేసి మంచిగా పెట్టేసి ఎక్కడ లేకుండా. సో ఇది చూసుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ సజ్జ వచ్చింది. అండ్ ఇక్కడ విండోస్ మంచిగా వెళ్తురు, వెంటిలేషన్ బాగుంది. ఇక్కడ ఫ్యాన్ పెట్టుకోవడానికి. అండ్ ఇక్కడ ఒకసారి ఇక్కడ నించో, ఎంత పెద్దగా వచ్చిందో చూపిస్తా. నేను పెడతా, ఇలా చేతులు పెట్టి ఇక స్ట్రేట్. ఇది పెద్దగా ఉంది, ఇంత ఉంది. ఒకటే చెయ్యి అంటే ఒక చెయ్యి కన్నా చాలా పెద్దగా ఉంది. అది ఇది చాలా పెద్దగా ఉంది, 2 చేతులు అంత ఉంది. నేను పెడతా, వచ్చేసాను. సో ఈ బాత్రూమ్ చూపించేసినాం, ఆ బెడ్రూమ్ చూపించేసినాం. ఇప్పుడు కిచెన్. సో మేము ఆ పక్షి వచ్చింది, ఆ పక్షి ఇట్లకెళ్ళి వచ్చింది. ఈ పక్షి ఇట్లకెళ్ళి వచ్చింది, గ్యాప్లకెళ్ళి వచ్చింది. ఆ పక్షి కూడా మన వేలంతేనే ఉంది కాబట్టి ఏదో వెంబడి పడ్డది గద్దను ఏదో వెంబడి పడితే భయపడి వచ్చింది. అది చూసుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ బాత్రూమ్ పోయింది కూడా ఉంది. మొత్తం పెద్ద రెక్క కూడా ఉంది. ఈ రెక్క అయితే దాంది కాదు, ఏదో వెంబడి పడితే ఇట్లకెళ్ళి వచ్చింది. అది వచ్చి చిన్న పక్షి కాబట్టి ఎట్లా పోవాలో అర్థం కాక చనిపోయింది. అనిపిస్తుంది. సో ఈ సింక్ చిన్నగా ఉంది కిచెన్లో, నెల కూడా బాగుంది. సింక్ సరిపోదు, పెట్టుకుంటే పెద్దది పెట్టుకోవాలి. ఆయన ఇక్కడ చూసుకుంటే కట్కలు కూడా గట్టిగా ఉన్నాయి. కలర్ మొత్తం గారిపోయింది. కలర్ కూడా బాగానే ఉంది, వేయించుకుని. ఇంకోటి చాలామంది అనుకుంటున్నారు ఇది పర్రెలు వాసింది బ్రదర్, చూడండి జాగ్రత్త, మీరు ఎవరికి ఉంటుందో ఉండదో అనేసి అయితే. సో అది ఏం పర్రెల ఏం కాదు. అది ఎంత తిల్లు కట్టినా, ఎంత బందోబస్తు కట్టినా అలాంటి క్రాక్స్ వస్తుంటాయి. ఆ క్రాక్స్ అనేవి లోపలికి వెళ్ళి కాదు, బయటికి వెళ్ళి ఏదైతే ప్లాస్టింగ్ చేస్తారో, మనకు ప్లాస్టింగ్ అనేది ఇంత ఉంటుంది, 1 feet 1 inch అంత ఉంటుంది. ఆ ప్లాస్టింగ్కి సంబంధించిన క్రాక్సే అవి. సో ఈ కిచెన్ పక్కన మనకు విండోస్ ఇచ్చిరు. అండ్ ఇక్కడ డోర్ ఉంది. అండ్ పైన సజ్జ అయింది. అండ్ ఇక్కడ కట్కలు ఉన్నాయి. అండ్ చూసుకుంటే కిచెన్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది మనకి. ఇది వచ్చేసి ఇది బాల్కనీలో ఒక మోరి. అండ్ అదే విధంగా ఇక్కడ చూసుకుంటే నల్ల. వాయమ్మో, ఇంతగానో బాత్రూమ్ పోయినాయి. నేను చెప్పలే, మన తప్పు కాదులయా, అన్ని చాలా ఉన్నాయి పక్షులు. ఈడ
చాలా పక్షులు ఉన్నాయి చూడండి, ఇవన్నీ చాలా పక్షులు వచ్చి ఉంటున్నాయి. ఉండి ఆ పక్షి అనుకోకుండా ఈ సందులకెళ్ళి వెళ్ళిపోయి మళ్ళీ లోపలికి ఎట్లా రావాలో అర్థం కాక తెలుసా లాస్ట్ టైం వచ్చినప్పుడు మన వాళ్ళని ఫీల్ అయినా, ఒక మన వల్ల కాదు, ఇక అవుతుండే ప్రకృతి సహజం. కాలేజ్ మనం స్కూల్ అనుకున్నాం కదా, అది కాలేజ్ ఎంత పెద్దగా ఉంది చూడు. మళ్ళీ వీడియో తీస్తే వీడియో చెప్పకుండా చేయకుండా తీసిన కూడా రాయంత వద్దులే. ఎంత గ్రీనరీ కనిపిస్తుంది, ఎంత బాగా కనిపిస్తుంది, ఎంత మంచిగా కనిపిస్తుంది చూడండి. వా 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 ఇది చూస్తే ఒకటే అనాలి, వా 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 వా. కిందికి సూపర్ సూపర్ సూపర్. అయితే కింద ఇక్కడ చూస్తే ఇట్లా, అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు ఆ నుంచి వీడి వరకు మొత్తం స్తంభం వేసిరు. అండ్ ఈ ల్యాండ్ ఎవరిదో మనకైతే సంబంధం లేదు. సో ఇదన్నమాట. అండ్ ఇక్కడ ఏదైతే విండో ఉందో ఈ విండోకి ఒక మేము జాలి కట్టిస్తాం. ఇట్లా పిల్లలు ఉన్నారు కదా, పిల్లలు ఉన్నారు కాబట్టి 9th floor కాబట్టి జాలి కట్టించేస్తాం. అక్కడ పంట పొలాలు ఉన్నాయి చూడవా. పంట పిచ్చిదాన్ని అది నేను ఏంటంటే గడ్డి, అది గడ్డి పండిస్తారు, గడ్డి పండించి అవి ఆవులకు బర్రెలకే ఇస్తారు గడ్డి. ఎంత మంచిగా కనిపిస్తుంది. ఇది పల్లి చేను, ఇది నీకు బాగా తెలుసు ఇవన్నీ. సో మళ్ళీ చూడ్డానికి వచ్చినాం కాబట్టి డోర్లు పెట్టేసినాం, ఈ గొల్లెం పెట్టేసినాం, అండ్ ఇక్కడ బాత్రూమ్ డోర్ ఇవన్నీ పెట్టేసుకోవాలి, మనకి మంచిది, ఖరాబ్ అయిపోతాయి. పెట్టేసినావా? అది కూడా పెట్టేసినాం, ఇది కూడా పెట్టేసినాం. ఇప్పుడు ఇది కూడా పెట్టాం. చలో ఈ బెడ్రూమ్కి సంబంధించి డోర్ కూడా పెట్టేద్దాం. బందోబస్తున్నాయి డోర్లు బందోబస్తున్నాయి. గవర్నమెంట్ ఇల్లు అనే కానీ మంచిగా కట్టారు ఇల్లు. కరెంట్ లేదు కాబట్టి కట్కలు బంద్ చేయాల్సిన అవసరం లేదు. మనం కూడా ఒక తాళం తెచ్చుకొని ఎక్స్ట్రా వేద్దాం. మీటర్ ఫిట్ చేస్తారు, మళ్ళీ మీటర్ ఫిట్ చేసే టైంలో ప్రాబ్లం అవుతుంది. వేసే జల్ది వేసే అంటే వీళ్ళు ఎక్స్ట్రా ఉంటాయి వాళ్ళ దగ్గర తాళాలు, ఎక్స్ట్రా ఉంటాయి. ఇప్పుడు మన సామాన్ ఉన్నాయి మనం వేసుకోవడానికి ఏం లేదు, కానీ ఏం కాదు, మనకి ఇచ్చిరు, మనకు పట్ట అంతే, ఇక సంబంధం ఏం లేదు దానికి, ఏం ఎవ్వరు రారు చేయరు. వేసేసినావు? సరే పైకి పోదాం, పైకి పోయి ఒకసారి చూపిస్తాం. ఫాస్ట్ టైం అవుతుంది. లిఫ్ట్ ఉంటే ఈ పాటికి లిఫ్ట్లో పోయేటోళ్ళం, లిఫ్ట్లో వచ్చేటోళ్ళం, కానీ పైకి లిఫ్ట్ లేదు. సో ఈ మెట్ల దగ్గర ఎక్కే దగ్గర కూడా దిగే దగ్గర కూడా స్పేస్ అనేది చాలానే ఉంది, బాగానే ఉంది. ఓపెన్ ఉంటుంది. జరా ఇది పోయేటప్పుడు ఎవరు వచ్చిరు, గొల్లెం పెట్టలేరు, మనం పెట్టి పోదాం పోయేటప్పుడు. సో ఇది మా ఇల్లు అన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది మా ఇల్లు మీద. ఇక చాలామంది ఇంకో విషయం అడుగుతున్నారు, అబ్బా అయ్యో ఇల్లు ఇంక ఇయ్యందలేరు బ్రదర్, మీకు అప్పుడే చూడండి నల్లగా అయిపోయింది, మొత్తం పాతిలులాగా అయిపోయింది, మొత్తం పర్రెలు వాసింది అని. ఇది వాన పడి సాఫ్ చేయకపోతే పాకర ఏ ఇల్లైనా పడుతుంది. నువ్వు కోట్లు పెట్టి కట్టు, ఇల్లు పాకర పడుతుంది. సో ఇది మేము వచ్చి కడుక్కుంటే వెళ్ళిపోతుంది. చూడండి అయిపోయా, ఇట్లా అంటే కథం మంచిగా ఉంది, ఏముంది అయిపోయింది. అదే నీళ్ళు పోసి కడిగితే ఇంకా నీట్ అయిపోతుంది. ఏంలోకి ఏది ఇచ్చినా సరే అది కళ్ళకి అద్దుకొని బంగారం లెక్కనే తీసుకుంటాం కదా. సో ఇక్కడ కూడా చూసుకుంటే పైపులు మంచిగా ఉన్నాయి, వాటర్ పైపులు. ఆయన ఇక్కడ చూసుకుంటే నల్ల ఏవైతే ట్యాంక్ అంటే సంపులు అంటామో వాటర్ ట్యాంకులు ఇక్కడ ఒకటి అక్కడ. మా ఫస్ట్ బ్లాక్లో వాటర్ ట్యాంకులు 6 ఉన్నాయి. 1 2 3 4 5 6 వాటర్ ట్యాంకులు ఉన్నాయి. అండ్ పావురాలకు సంబంధించి వాటికి సంబంధించి వచ్చి మొత్తం గలీజ్ చేస్తే అనే ఉద్దేశంతో అయితే పైన అయితే ఇది కూడా కట్టారు. సో పైన వాటర్ సంపులు కడుక్కోవడానికి చేసుకోవడానికి ఇది కూడా ఇచ్చారు. లాడర్ కూడా ఉంది, లాడర్ ఇచ్చారు. పైకి ఎక్కొద్దు లయ మనం, ఎందుకు వద్దు వచ్చేసి ఎక్కుతా ఒక్కసారి, వద్దు పైన డేంజర్ ఉంది నా చెప్పులు ఎక్కొద్దు అట్లా. అండ్ ఇక్కడ చూసుకుంటే ఫైర్కి సంబంధించినవి పైపులు అండ్ ఇవి. అండ్ ఒక్కసారి మీకు లొకేషన్ విండోస్లో నుంచి చూపించిన కదా, ఒక్కసారి ఈ నుంచి చూడండి ఎలా ఉందో. ఇది వచ్చేసి డ్రైనేజ్ పైపు, మా ఇంటి డ్రైనేజ్ పైపు. ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు రాదు కానీ వాడినప్పుడు వస్తుంది గవ్వుగా. ఇదన్నమాట పైన అయితే ఈ విధంగా ఉంది, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందన్నమాట. ఇంకోటి నేను పోయినసారి పిడుగులు పడకుండా అవి పడకుండా ఒకటి పెట్టిరు, ఇది అనుకున్నా నేను, అదేనో కాదో కింద కామెంట్ చేయండి. అంటే ప్రతి పెద్ద బిల్డింగ్స్ పైన అలాంటివి ఉంటాయి, ఒకటి అలాంటి టవర్ లాంటిది. నాకు తెలిసినంత వరకు నాకు అదే అనిపిస్తుంది, బిల్డింగ్ పైన పిడుగులు పడకుండా అది పెడతారు అనేసి. అయితే ఇది నాకు తెలిసి వాటర్ పైకి అన్ని మొత్తం కింది దాకా 9th floor వరకు రావాలి అందులో వాటర్తో. కానీ వెంటిలేషన్కి బాగానే ఇచ్చినారు, పైన బాగానే ఇచ్చారు. పైన చూసుకోవాలి ఎక్కువ మంది రావద్దు, అంత ఖరాబ్ చేయకుండా చూసుకోవాలి. కొనాకుంది వాటర్ ట్యాంక్, కొనాకంటే మంచిగా కట్టారు, మంచిగా పిల్లర్స్ వేసి అవి వేసి. ఒకసారి ఇక్కడ కూడా చూపిద్దాం, మనం చూడలేదు, మనం ఇక్కడికి రాలేం కదా లాస్ట్ టైం. ఇగో మోటార్ కూడా గట్టిగా ఉంది.
ఇక్కడ రావాలంటే భయం అవుతుంది. ఇక్కడ నుంచి క్లియర్ గా కనిపిస్తుంది కాలేజ్. క్లియర్ గా మనం స్కూల్ అన్న మా బస్సులు చూసి స్కూల్ అనుకున్నాం. మన పిల్లలు కాలేజ్ పోతే వెళ్ళలేదు, అప్పటి వరకు ఉండము. ఇక్కడ చూసుకుంటే కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది చూడండి. అక్కడ చూడు బిల్డింగ్స్ ఎంత బాగున్నాయో, చాలా ఉన్నాయి బిల్డింగ్స్, ఇల్లులు బాగానే ఉన్నాయి. ఇక్కడ ఈ చుట్టుపక్కల ఇల్లులు చాలా బాగానే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే పంట పొలాలు, కోసేసి అండ్ ఇక్కడ దున్ని, అక్కడ అరటి చెట్లు అవన్నీ చాలా ఉన్నాయి, బాగానే ఉన్నాయి. సైడ్ నుంచి చూసుకుంటే చాలా అందంగా చాలా బ్యూటిఫుల్ గా అయితే ఏదో కనిపిస్తుంది. కేరళకి వెళ్తే అంత కనిపిస్తుంది చూడు, అట్లా కనిపిస్తుంది. పద కిందికి వెళ్ళి చూపిస్తాం, మొత్తం కిందికి వెళ్ళి. ఇది ఏం మోటార్? అదే వాటర్ ఎక్కించే మోటార్. ఇవన్నీ చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇక మనం తాళం వేసేసాం మంచిగా, గట్టిగానే వేసిన. వచ్చేసి కిందికైతే పోయి కింద కూడా ఏమేమి ఉందో ఎట్లుందో అనేసి చూపించేసి వీడియో ఎండ్ చేసేద్దాం. ఇంకేమన్నా మీరు అడిగేది ఉంటే కింద కామెంట్లలో పెట్టండి. మళ్ళీ లిఫ్ట్ గురించి చెప్పలేదా? లిఫ్ట్ డోర్స్ కూడా చాలా గట్టిగా ఉన్నాయి, చాలా బాగున్నాయి లిఫ్ట్కి సంబంధించి. అండ్ ఎమర్జెన్సీ ఫైర్ కోసం కూడా ఇది పలగొట్టి దీని ఒత్తితే ఫైర్కి సంబంధించిన వస్తాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే చూడండి, అగ్ని ప్రమాదం డు నాట్ యూజ్ లిఫ్ట్ అని పెట్టినారు. సో ఇవి కూడా మంచిగా పెట్టారు, బోర్డు కూడా బాగా గట్టిగా ఉంది. బందోబస్తుగా ఫైర్ ఉన్నప్పుడు స్టెప్స్ వాడకుండా, లిఫ్ట్ వాడకుండా స్టెప్స్ వాడండి అని. అండ్ ఇక్కడ కూడా చూసుకుంటే కట్టలు బయట అంటే బాల్కనీలో మొత్తం లైటింగ్ కోసం. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మొత్తం బాల్కనీలో మనకి 9th ఫ్లోర్ వచ్చింది కాబట్టి ఇంత వెంటిలేషన్. 1 2 3 మొత్తం ప్రతి ఒక్క ఇంటి ముందర ఒక బల్బ్ అయితే ఉంది ఖచ్చితంగా. అండ్ ఇక్కడ వరకు 9th ఫ్లోర్ ఉన్నాం కాబట్టి ఇంత 9th ఫ్లోర్లో చూసుకుంటే 1 2 3 4 అండ్ 5 6 7 8 9 10 11 12 ఉన్నాయి అనుకుంటా. 1 2 3 4 5 6 7 8 9 లేదు 10 11 12 13 మొత్తం 13. ఒక్క ఫ్లోర్ అంటే ఫ్లోర్లో కూడా కాదు, ఒక్క బ్లాక్లో 13 ఉన్నాయి. ఇక్కడ 13, మళ్ళీ అక్కడ 13, అట్లా మస్తు ఉన్నాయి, చాలా ఉన్నాయి. సరే కిందికి వచ్చేసి ఫాస్ట్ మెల్లగా కింద పడతావు. ఫైనల్ అయితే కిందికి అయితే వచ్చేసినాం. అండ్ చాలామంది మాకు పాజిటివ్ కామెంట్లు పెడుతున్నారు, నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు. నెగిటివ్ కామెంట్ అసలు పట్టించుకోం. కాకపోతే పాజిటివ్ కామెంట్లు ఏంటంటే, బ్రదర్ మేము అప్లై చేసినాం కాకపోతే మాకు వస్తలేవు అండ్ మీకు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది, కంగ్రాచులేషన్స్ అని. సో బ్రదర్ ఏం బాధపడకండి, అప్లై చేసిరు కదా వస్తుంది. అండ్ ఇంకో కొంతమంది 1 year ముందు 2 years ముందు అప్లై చేసి రాలేదంటున్నారు. మాకు రావడానికి 7 years పట్టింది, మీకు కూడా టైం పడుతుంది, అది కంపల్సరీ వస్తుంది. లేని వాళ్ళకు కంపల్సరీ ఇస్తారు గవర్నమెంట్ అనేది. సో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఇందిరమ్మ ఇల్లు ఇస్తామనేసి అయితే ప్లాన్లో ఉన్నారు వాళ్ళు. సో ఇస్తారు, ఇచ్చే ఛాన్సెస్ కంపల్సరీ ఉన్నాయి, ఇస్తారు కంపల్సరీ. మీకు రావాలని దేవుడికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఇంకోటి ఈ రోడ్డు కూడా మంచిగా చాలా విశాలంగా ఉంది, మన ఫంక్షన్లు చేసుకోవడానికి, అది చేసుకోవడానికి. ఎలాంటి ఫంక్షన్స్ అయినా పెద్ద పెద్ద ఫంక్షన్స్ అయినా చేసుకోవచ్చు, అంత స్పేస్ ఉంది ఇక్కడ. పిల్లలు ఆడుకోవడానికి కూడా ఫ్రీగా ఉంది, స్పేస్ ఉంది. సో బ్రదర్ బాయ్, ఛానల్ పేరు ఇట్స్ మీ లయా అని ఉంటుంది చూడు. బాయ్, థ్యాంక్ యూ. సో మా లయా ఛానల్ కూడా ప్రమోషన్ అయిపోయింది మెల్లగా. ప్రమోషన్ అడుగుతూ చెప్తున్నా అంటే ఛానల్ ఒకరు అయితే సబ్స్క్రైబ్ చేసుకురు కదా. సో ఇదన్నమాట, ఇక్కడ నుండి చూసుకుంటే చూడండి, కింది నేను చూసుకుంటే చూడండి ఎట్లా కనిపిస్తున్నాయో. ఈ షట్టర్లో మనం ఏమైనా పెడదామా వచ్చినాక? పెడదాం. ఏం పెడదాం? ఏం షాప్? మ్యారేజ్ బ్యూరో పెడదాం. మ్యారేజ్ బ్యూరో పెట్టి మ్యారేజ్ చేద్దాం అందరికీ. అంతే అంట. సో ముందర అయితే బయట అయితే చాలా బాగుంది. అండ్ కింద కార్ పార్కింగ్ చూపిస్తా మీకు, లోపల చాలా దుమ్ము ఉంది, ఇటుకెళ్ళి చూపిస్తా. కార్ పార్కింగ్ అంటే కార్ పార్కింగ్ అంటే అన్ని పార్కింగ్ చేసుకోవచ్చు, కాకపోతే కింద కూడా స్పేస్ ఎక్కువ ఇచ్చారు. ఎందుకంటే 9th floor కదా, చాలా మంది ఉంటారు దాదాపు అనేసి ఇచ్చారు అనమాట. ఈ పక్కనే వేరే ఏరియా ఉంది, కాలనీ వేరే ఏరియా ఉంది, చాలా మంది ఉంటున్నారు కూడా. అండ్ ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు అనుకోవచ్చు, అరే ఇంతమంది ఒకటేసారి పడ్డారు, ఏం రచ్చరచ్చ ఉందిరా అంటారు, ఏం చిల్లరాలు ఉన్నారా అంటారు. ఎందుకంటే ఒకేసారి ఒకే దగ్గర దాదాపు 5,000 నుంచి 10,000 మంది రాబోతున్నారు. ఆ రచ్చ ఎలా ఉంటుందో మీ ఊహకు వదిలేస్తున్నారు. ఇన్ని రోజులు వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు, చుట్టుపక్కల షాప్స్ ఏం లేవు, ఏమో పెట్టుకుంటే కూడా కష్టమే. కాకపోతే ఇక మాకు వచ్చింది అబ్బా, జనవరిలో రానన్నా ఫిబ్రవరిలో రావాలి, కానీ ఇల్లు రెనోవేషన్ చేయించుకుంటాం, వచ్చేసాం. ఇంకోటి రెనోవేషన్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాము. అంటే అప్పుడు ఇంకా మేము టైం పడుతుంది అనుకున్నాం, కానీ ఇంకా 1 month అన్నారు కాబట్టి అప్పుడు వరకు మనీ అడ్జస్ట్ చేసుకుంటాము. ఎవరైనా తక్కువ బడ్జెట్ లో, పైపులు కూడా వేస్తున్నారు, తక్కువ బడ్జెట్ లో ఎవరైనా చేసే వాళ్ళు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా మీకు వాళ్ళకి రిప్లై ఇస్తాము. అంటే డబల్ బెడ్రూమ్ అంటే మన తెలంగాణ డబల్ బెడ్ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ డబల్ బెడ్రూమ్ని రెనోవేషన్ తక్కువ బడ్జెట్లో ఎవరైనా చేసే వాళ్ళు ఉంటే కింద కామెంట్ చేయండి. అంటే ఎక్కువ పెట్టలేము, ఓకేనా? తప్పకుండా చేసే వాళ్ళం, కానీ ఏమంటారు అన్ని సౌకర్యంగా లేవు. కొన్ని పిల్లలు ఉన్నారు కాబట్టి రెనోవేషన్ కంపల్సరీ. విండోస్ కానీ బాల్కనీలో కానీ కింద బండలు కానీ కొన్ని చేయించుకున్నాం, పైసలు అప్పటివరకు జమ చేసుకున్నాం, ఏదో చిట్టో అదో వేసి
జమ ఇంకా చేసుకుంటాం 1 month ఉంది. ఇంకోటి మళ్ళీ చెప్తున్నాం భయ్యో మేము బలిచిన వాళ్ళం కాదు మన ఈ మెడల పూసల దాన్ని చూసి అది బంగారు చైన్ ఇంత దొడ్డు బంగారు చైన్ ఈరోజు చేసుకోవడం మర్చిపోయిండు, లేదంటే నేను గుర్తు చేసిన అప్పటికి. ఇవ్వండి ఇది ఉందా పుస్తల తాడు ఉందా, ఇది కూడా రోల్డ్ గోల్డ్. ఇది కూడా రోల్డ్ గోల్డ్. మాది లవ్ మ్యారేజ్, వీళ్ళ అమ్మ వాళ్ళ సైడ్ నుంచి అయినా సరే మా సైడ్ నుంచి అయితే ఏం లేదు. అండ్ కట్నం కూడా ఇవ్వాలి, చెప్తూనే ఉంటారు రోజు మన వీడియోలు చూస్తూనే ఉంటారు, కట్నం ఇవ్వాలని మొత్తుకొని తెస్తా. సో ఏం చేసినా నా వైఫ్కి నేను బంగారం చేపియాలి, ఇల్లు ఇవ్వాలి, అన్నీ ఇవ్వాలి. కొంచెం టైం పడుతుంది, బంగారం ఇవ్వకున్నా పర్లేదు, అట్లీస్ట్ మంచి స్టేజ్లో ఉంటాం అంతే. ఇప్పుడైతే ఇల్లు వచ్చింది, ఈ ఇంట్లో వండుకుంటూ పిల్లల కోసం ఒక ఓన్ ల్యాండ్ కొనుక్కొని మంచిగా ఇల్లు అయితే కట్టుకుందాం ఓన్గా అంతే. ఈ వీడియో ఇంతవరకు మాకు సొంత ఇల్లు ఉంటే మీ దగ్గర చెప్పుకోవడానికి మాకు ఎందుకు చెప్పండి. సో ఆడ వరకు తీద్దాం, మన సెక్యూరిటీ కాకా కూడా ఉన్నాడు, ఆడ వరకు వీడియో తీసి ఎండ్ చేసేది. ఇక ట్రాన్స్ఫారం కూడా మొన్ననే ఫిక్స్ చేసారు. వీడైతే 7th బ్లాక్ దగ్గర ఇక్కడ ఓపెనింగ్ టైంలో అయితే శ్రీ మొహమ్మద్ అలీ మన అప్పుడు హోమ్ మినిస్టర్ ఉండే, మనకు 2023లో ఓపెన్ అయింది. అండ్ ఈయన సార్ కూడా మన ఇంటి దగ్గర ఉంటాడు రాజంపుర దగ్గర, మొహమ్మద్ అలీ సార్. మేము పాత ఇంటి దగ్గర రెంట్కున్నప్పుడు ఉండే అనమాట. ఇక్కడ ఓపెనింగ్ అయితే అయ్యింది. ఇక 7th బ్లాక్ నుంచి స్టార్ట్ అనమాట. సో అక్కడ సార్ వాళ్ళు అయితే ఎనీ టైం ఉంటారు, ఓన్లీ సండేస్ తప్ప. అక్కడ కూర్చొని ఉన్నారు కదా సార్ వాళ్ళు, ఎనీ టైం ఇక్కడ ఉండి ప్రతి ఒక్కటి అయితే చూసుకుంటుంటారు. సో ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి అప్డేట్స్ ఇస్తుంటారు, ఎప్పుడు ఓపెనింగ్ కానీ ఇక్కడ వర్క్ ఏం జరుగుతుంది ఏందనేసి అయితే ప్రతి ఒక్కటి. సో ఓన్లీ సండేస్ తప్ప మిగతా టైంలో అయితే అన్ని టైంలో ఉంటారు. సార్ నమస్తే సార్. సార్ ఎప్పటి వరకు ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సార్? 60%. చాలా మంది చూసారు ఇప్పుడు కాల్ చేసి పిలుస్తారు. సో ఇంకోటి కొంతమంది అంటే మీటర్స్ గురించి వాటి గురించి నార్మల్గా కాల్స్ చేస్తున్నారు సార్, పైసల గురించి దాని గురించి ఫేక్ ఉంటాయి అంతే. ఏమున్నా కూడా మీ దగ్గరకు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఓన్లీ సండేస్ తప్ప మిగతా టైమ్స్ ఉంటారు కదా సార్? ఎన్ని గంటల నుంచి ఉంటారు సార్ టైమింగ్ నార్మల్? ఓకే, మేము ఇక్కడ వచ్చే వరకు మీరు అప్పటి వరకు ఉంటారు కదా సార్? అంటే గృహప్రవేశం అయిన తర్వాత, అంటే గృహప్రవేశం అయిన తర్వాత ఓకే. ఫేక్ కాల్స్ వస్తే కూడా నమ్మొద్దు, ఏమున్నా కూడా సార్ వాళ్ళని వచ్చి అయితే అడగనని చెప్తారు. కాకపోతే మేము ఎప్పుడు వచ్చినా కూడా సార్ వాళ్ళు అయితే ఇక్కడనే ఉంటారు, ఏం ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఏమున్నా కూడా సార్ వాళ్ళే ఇస్తారు. ఓన్లీ సండేస్ తప్ప మిగతా గవర్నమెంట్ హాలిడేస్ తప్ప మిగతా రోజులు అయితే ఇక్కడనే ఉంటారు. అండ్ వేరే వాళ్ళని కూడా లోపలికి అయితే అలౌ చేయరన్నమాట, ఓన్లీ వీళ్ళు ఉన్నప్పుడు అండ్ నార్మల్ డేస్లోనే చేస్తారు. సండేస్ నార్మల్ డేస్లో అయితే అలౌ చేయరు లోపలికి, అంత బలంగా అయితే సెక్యూరిటీని పెట్టారు. ఆ ఒక్క విషయంలో అయితే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక మన 30 అన్నారం డబల్ బెడ్రూమ్ దగ్గర అయితే అంత మంచిగా అయితే చూసుకుంటున్నారు అన్నమాట. సో ఇంకొక 1 month 2 monthsలో అయితే టోటల్గా గృహప్రవేశం అయితే అయిపోతుంది. అండ్ మనం వచ్చి గృహప్రవేశం అయిపోయిన తర్వాత కూడా సార్ వాళ్ళు అయితే ఇక్కడనే ఉండి అండ్ ఇక్కడ ఏ బిల్డింగ్కి ఏ బ్లాక్కి ఎవరిని ఇన్ఛార్జ్ పెట్టాలి ఏందనేసి అయితే వాళ్ళే నిర్ణయించి వాళ్ళని పెట్టి, అంటే మనకి ఎట్లా అంటే ఇప్పుడు ఈ డబల్ బెడ్రూమ్ అనేది కూడా ఓన్లీ అరటిపండు ఒకటి ఇవ్వడం కాదు, అరటిపండు ఇచ్చి దాన్ని తొక్క తీసి నోట్లో పెట్టి తిను అన్నంత వరకు వాళ్ళు చూసుకుంటారు అనే విధంగా అయితే చెప్తున్నారు అనమాట. ఓన్లీ ఇట్లా ఈ అరటిపండు ఇచ్చేదే తినరా అని అరటి చెట్టు ఇచ్చి అట్లా కాదు, అంత దగ్గర ఉండి చూసుకునే విధంగా అయితే చేస్తున్నారు. సో ఆ విషయంలో అయితే చాలా మంచి హ్యాపీగా అనిపిస్తుంది. సో ఫైనలీ అయితే డబల్ బెడ్రూమ్కి సంబంధించి ఆల్ డీటెయిల్స్ అయితే వచ్చేసినాయి. ఇంకో 1 month 2 monthsలో అయితే వచ్చేస్తాం. అప్పుడు వచ్చిన తర్వాత కూడా మేము ఎలా ఉంటున్నాం, ఏ ఫ్లోర్లో ఉంటున్నాం, ఎట్లుంటున్నాం అని కూడా చెప్తాం. ఇంకోటి మేము ఉన్న వాళ్ళకి వచ్చింది అది అనుకుంటారు, ఉన్న వాళ్ళు అయితే 9th floorలో వచ్చి ఉన్నాం అబ్బా. సో అది మెయిన్ మ్యాటరు. సో వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ కాక, మంచిగా చూసుకోండి అట్లనే ఇల్లుని కూడా. సో ఎవ్వరి రానే కూడా మంచిగా చూసుకోండి ఇల్లుని అయితే, మేము వచ్చినాకే చూసుకున్నాం. సో ఇప్పుడైతే మస్తు చూస్తుండు కాక. సో మీరు ఎక్కడ ఉన్నారు కాక? ఇక్కడ ఉంటారు. ప్రాపర్ ఎక్కడ? వనపర్తి జిల్లా. ఇక్కడ తెలంగాణ. సో వనపర్తి జిల్లానే. సో థ్యాంక్ యూ కాక. ఓకే పోయేసేస్తాం. సో ఇదన్నమాట ఫైనలీ. సో ఇంకా మన డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ చేయండి. సో ఎవరి ఫేక్ కాల్స్ కానీ అండ్ ఫేక్ మెంబర్స్ నమ్మకండి, పైసలు తీసుకుంటాం అది తీసుకుంటాం అనేసి అయితే. సో ఓకేనా? డబల్ బెడ్రూమ్ అనేది రూపాయి కట్టకుండా వచ్చిందన్నమాట, ఫ్రీ వచ్చిందన్నమాట. మాకు వచ్చింది, మీకు కూడా రావాలి, వస్తుంది, కంపల్సరీ వెయిట్ చేయండి. థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష్. అబ్బా నా వినయ్ కన్నా ఛానల్ గుర్తుకొచ్చింది. నమస్తే అందరికీ, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.